మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 1వ వచనం నుండి చదవగా విందాం. విశ్రాంతి దినమును గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, సకల జనుల కొరకు, సకల జనులకు రక్షణను కలుగజేయుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితము శరీరధారిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి సకల మానవులందరి కొరకు కల్వరి సిలువలో ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి మనందరికీ కూడా ఆయన విమోచనము దయచేశాడు, రక్షణను అనుగ్రహించాడు. ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి తండ్రి వలన పంపించబడ్డాడో ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి ప్రభు పరలోకానికి వెళ్ళిపోయి ఉన్నారు. అయితే ఆయన భూమి మీద జీవించినటువంటి దినాల్లో శిష్యులతో చెప్పాడు, ఆయన నేను మరలా 3వ దినమందు తిరిగి లేస్తానని. ఆయన చెప్పినట్టుగానే గడిచిన 6వ మాటలు మనం చదువుకున్నాం కదా, యేసు లేఖనములు నెరవేరినట్లు గ్రహించి ఆయన ఏం చెప్పాడు, ఆయన సమాప్తమైనది అని చెప్పి బిగ్గరగా కేక వేశానని దేవుని యొక్క వాక్యంలో గడిచిన శుక్రవారం దినమందు చెప్పినటువంటి 7 మాటలను మనం ధ్యానం చేసాం. అయితే ఆయన చెప్పినటువంటి మాట కూడా నెరవేర్పులోని తీసుకొని వచ్చాడు. ఈ లోకంలో ఉండేటప్పుడు శిష్యులతో ప్రభు చెప్పాడు, నేను మరలా తిరిగి 3వ దినమందు మరణిస్తాను, సమాధి చేయబడతాను, మరలా తిరిగి 3వ దినమందు లేపబడతానని శిష్యులకి కొన్ని అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్పుకొని వచ్చాడు. అయితే ఆయన చెప్పినట్టుగానే మనందరి కొరకు మరణించాడు. తరువాత అరిమతయ యోసేపు అనబడినటువంటి ఒక బహుధనవంతుడు, ఆ ధనవంతుడు ఏం చేశాడంటే తన కొరకు తొలిపించుకున్నటువంటి ఒక రాయిని, ఒక గుహని ఏం చేశాడంటే దేవుని కొరకు, ప్రభు యొక్క సమాధిని చేయుట కొరకు, ప్రభు యొక్క దేహాన్ని తను తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో పెట్టుట కొరకు ఆ సమాధిని దేవునికి బహుమానంగా ఇచ్చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే తీసుకొని వెళ్ళారు, నారబట్టలతో చుట్టి తీసుకొని వెళ్ళి ప్రభువుని అరిమతయ యోసేపు తాను తొలిపించుకున్నటువంటి ఆ గుహలో యేసు ప్రభు వారిని సమాధి చేశారు, గుహలో పెట్టారు. ఒక రాయిని అడ్డుగా పొర్లించారంట. గుహలో నుంచి ఎవరు కూడా ప్రభు యొక్క శరీరాన్ని లేదంటే మృతదేహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోకుండా ఆ దేహానికి కాపుదలగా ఆ రాయిని పెట్టడమే మాత్రమే కాదు, కానీ కొంతమంది సైనికులను కూడా, ఎందుకంటే చాలామంది అక్కడ ఉన్నటువంటి వారు ప్రభు మీద అప్పటికే చాలా వ్యతిరేకంగా ఉన్నారు కనుక అక్కడ ఉన్నవారు ఏమన్నారంటే, ఇదిగో ఈ వంచకుడు, ఈ దోషకుడు భూమి మీద జీవించినప్పుడు ఇతడు కూడా నేను 3వ దినమందు తిరిగి లేస్తానని చెప్పాడు అన్నటువంటి ఆ మాటను విన్న వారందరూ కూడా రాజు దగ్గరికి వెళ్ళి ఏమన్నారంటే, ఒకవేళ తన శిష్యులే వచ్చి ఆ శరీరాన్ని ఎత్తుకొని పోతే ఇదిగో తిరిగి లేచాడు ప్రభు అని చెప్పి ఆ మాటను రూఢీపరుస్తారు, వారు రుజువు చేస్తారు. కనుక మీరు సైనికులను కాపుదలగా పెట్టండి అని వారు విన్నమించుకున్నటువంటి విన్నపమును బట్టి రాజు కొద్దిమంది సైనికులను కూడా గొప్ప బలగాన్ని సమాధి దగ్గర పెట్టాడంట. ఎంతమంది బలగాలున్నా, ఎంత బలమైనటువంటి రాయిలను పొర్లించి అడ్డుగా పెట్టినా ప్రభు మాట చెప్పిన ప్రకారముగానే, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు గనుక, ఆయన మాట సత్యమైనది గనుక, ఆయన సత్యవంతుడు గనుక ఆయన చెప్పిన మాట ప్రకారముగానే 3వ దినమందు మరణమును గెలిచి తిరిగి లేచాడు. సైనికులు ఆపలేకపోయారు, చాలా మంది కుట్రలు పన్నారు, కుట్రలు ఆపలేకపోయాయి, అడ్డుగా పొర్లించినటువంటి రాయి కూడా ఆపలేకపోయింది. ప్రభు మరణమును గెలిచి మానవునిపై ఉన్నటువంటి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడుగా, సజీవుడుగా ప్రభు ఆయన చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. అయితే తన శిష్యుల్లో ఉన్నటువంటి కొద్దిమంది ప్రభు యొక్క సమాధి దగ్గరికి వేకువ జామునే కొన్ని సుగంధ ద్రవ్యాలు పట్టుకొని
సమాధి దగ్గర ఉన్నటువంటి ప్రభువుని దర్శించడానికి వెళ్దామని వారు బయలుదేరారంట. ముందుగా ప్రభువుని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి వారు ఎవరంటే, అక్కడ వాక్యం చదువుకున్నాం కదా, తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మార్కు సువార్తలో కూడా ఉంటుంది. 16వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. విశ్రాంతి దినమును గడిచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేశారంట, దేవునికి సుగంధ ద్రవ్యాలు, తన శరీరానికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని మగ్దలేని మరియయు వేరొక మరియయు సలోమియు వారు వచ్చి ప్రభువుని ఎదుర్కోవడానికి వారు వస్తూ ఉన్నారంట. మొట్టమొదటిగా ప్రభు దేవుని యొక్క దేహాన్ని దర్శించుకోవడానికి వేకువ జాముని ఆశతో దేవుని వద్దకు వెళ్ళిన వారు ఎవరంటే, ఆడవాళ్ళు వెళ్ళారు, స్త్రీలు వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారంట, ప్రభువుని దర్శించుకుందామని వెళ్ళారంట. అక్కడ ఉంటుంది ఒక మాట 2వ వచనంలో, వారు ఆదివారమున పెందన కడనే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దదంట. ఎవరు కూడా పొర్లించలేనంత పెద్ద రాయి అది. చాలా బరువైనటువంటి రాయి. ఎవరు కూడా దాన్ని దొర్లించలేరంట. ఇది ఇప్పుడు చూసాం కదా, ఇప్పుడు మనకు ద్వారబంధం కనబడుతూ ఉంది. ఇలాగ ఒక ద్వారబంధంలో తొలిపించుకున్నాడు ఆ గుహను అంతటిని కూడా. లోపలికి వెళ్ళటానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గము గుండా బయటికి లోపలికి వెళ్లకుండా తలుపు కాదు, దానికి ఏం పెట్టాడంట, అడ్డుగా ఒక పెద్ద రాయిని పెట్టాడంట. అక్కడ వాక్యం అదే చెప్తుంది. ఆ రాయి ఎంతో పెద్దది. ఎన్ని పెద్ద ఆటంకాలు కలిగించినా, ఎంతమంది సైనికులు అక్కడ కాపుదలగా ఉన్నా, ప్రభువు చెప్పినట్టుగానే, వాక్యం చెప్తుంది కదా, తాను చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు చెప్తా ఉన్నాయి, ఆయన చెప్పాడు, ఆయన చేసి చూపించాడంతే. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు కోకొల్లలుగా ఉంటాయి. ఆయన మనకిచ్చినటువంటి మాట ఇంకా నెరవేర్పులోనికి రాకపోవచ్చు, కానీ నెరవేర్చే దేవుడు మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన మృతుడిగా లేడు. మృతుని గెలిచి తిరిగి లేచిన వాడు ఆయన. మాటనిచ్చి నెరవేర్చుటకు సమర్థుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులరా, అక్కడ దేవదూతలు అంటున్నాయి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? మృతుల్ని వెతుకుతున్నారా? ఆయన లేడు. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టే, తన శిష్యులతో చెప్పినట్టే, ప్రజలందరూ విన్నట్టుగా చెప్పినట్టే, తన్ను తాను మహిమ పరుచుకొనుట కొరకు ఆయన నిజమైన దేవుడును నిత్య జీవము గలవాడని ప్రతి ఒక్కరూ తెలుసుకొనున్నట్లు ఆయన మరణమును గెలిచి 3వ దినమందు తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు. ఈనాడు అన్ని పట్టుకొని వెళ్తారు సమాధిలోకి. ఎందుకు వెళ్తారు? సమాధిలో ఎవరైనా ఉంటారనా? సమాధిలో ప్రభువు లేడు. ఎక్కడున్నాడంటే, 2 3 నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని. ఆయనేనా హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, అక్కడ దేవదూత చెప్తా ఉంది,
మీరు వెదక వచ్చినటువంటి ప్రభు ఇక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పిపోవడానికి అసమర్థుడు కాదు, సమర్థుడైన దేవుడు. కనుక మన జీవితాల్లో కూడా ఆయన ఇదివరకు మన జీవితానికి ఏదైనా ఒక మాట ఇచ్చాడేమో, ఒక వాగ్దానం చేశాడేమో, ఒక దర్శనం ఇచ్చాడేమో. ఆ దర్శనం నెరవేరుతాదా? ఆ మాట నా జీవితంలో నెరవేరుతాదా? ఆయన చెప్పిన మాటను నా జీవితంలో దేవుడు నేను బ్రతికొండగా నెరవేరుస్తాడా అని ఆలోచన ఉంటే ఈరోజు ఆ మాటను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకో. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచాడు. నీకు మాట ఇచ్చినట్టుగానే, నీకు వాగ్దానము చేసినట్టుగానే, నీకు దర్శన రూపకంగా మాట్లాడినట్టుగానే ఆ దర్శనము, ఆ మాట, ఆ వాగ్దానము నీవు బ్రతికుండగానే నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత సుమారు వృద్ధాప్యములోనికి వచ్చినప్పటికీ తనకి సందేహం వచ్చింది, తన భార్యకి సందేహం వచ్చింది. ఈ సమయంలో నేను ఏమైనా గర్భాన్ని దాల్చగలనా? ఈ సమయంలో నేను విస్తారమైనటువంటి సంతానానికి తండ్రిగా మార్చబడగలనా అన్నటువంటి సందేహాలు వారికి కూడా వచ్చాయి. కానీ మాట ఇచ్చిన దేవుడు, వాక్యం చెప్తుంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది లేదు ఆయనకి. సమస్తమును నా దేవునికి సాధ్యమే. మన జీవితాల్లో వాగ్దానం నెరవేర్చడానికి నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, ఆయన ఎక్కడ, ఆయన అక్కడ దేవదూతలు వచ్చి అంటున్నాయి, ఆయన ఎక్కడ, మరి ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉండడు? ఫస్ట్ ఎక్కడ ఉన్నాడో చూద్దాం, తర్వాత ఎక్కడ ఉంటాడో చూద్దాం. ముందు ప్రశ్న ఏంటంటే ఎక్కడ ఉండడు? ఎక్కడ ఉండడంటే సమాధి దగ్గర ఉండడు ఆయన, మృతుల లోకంలో ఉండడు ఆయన. ఎందుకంటే ఆయన సజీవుడు, మరణమును గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడు, అక్షయుడు, సర్వయుగములలో సజీవుడు ఆయన. ఎక్కడ ఉండడు అంటే చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుదాం. ఎక్కడ ఉన్నాడు ఆయన? సంఖ్యాకాండం 14:42. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని మనం గమనించుకుంటే మొదట ఉండినటువంటి ఆత్మానుసారమైనటువంటి నడవడిక, మొదట ఉండినటువంటి ఆత్మానుసారమైనటువంటి ప్రవర్తన, మొదట కలిగి ఉన్నటువంటి ఆ భయభక్తులు ఏవి కూడా మార్గ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత వారికి కనబడలేదు. వారి జీవితాల్లో అంతవరకు విధేయులుగా ఉన్నవారు, లోబడిన వారు, దేవుని మాట చొప్పున మాత్రమే నడిచిన వారు ఏమైపోయారంటే మార్గ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత శరీర క్రియలను ఆధారము చేసుకొని వారి ప్రవర్తనను మార్చేసుకున్నారు, వారి స్థితిగతులను మార్చేసుకున్నారు, వారి నడవడిక మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది, వారి మాట తీరు మారిపోయింది. అంతవరకు మోషే ఏం చెప్తే దానికి లోబడి అది దేవుని మాటగా తీసుకొని కొనసాగి విజయాన్ని పొందిన వారు దేవుని సహాయం లేకుండా అపజయం పాలైపోతా ఉన్నారు. ఆకలితో అలమటించిన సందర్భాలు వచ్చాయి, కరువుతో అలమటిస్తున్నటువంటి సందర్భాలు వచ్చాయి. అప్పుడు దేవుణ్ణి నడిపించుతున్నటువంటి, దేవుడు ఏర్పాటు చేసుకొని నడిపించమన్నటువంటి మోషే అహరోనుల మీద సనుగుకున్నటువంటి సందర్భాలు వచ్చాయి. ఇవన్నీ మాట విన్నప్పుడు ప్రభు మాట అంటారు అక్కడ, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలోనే అది కొనసాగదు. ఆ మీద వచనంలో ఉంటుంది 41వ వచనంలో, అప్పుడు మోషే ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎక్కడ ఉండడంటే, ఎవరితో ఉండడంటే, మనం అనుకుంటాం చాలామంది పాపము చేయు వారి దగ్గర ఉండడు. అది నిజమే. పాపము పూరితమైనటువంటి కార్యములు చేసే వారి మధ్యన ఉండడు, నిజమే. మరి ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధమైనటువంటి స్థలములలో ఆయన నివసిస్తాడు అన్నటువంటి మాట కూడా నిజమే. ఇక్కడ మన దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే అంతవరకు కూడా వారు సమృద్ధిని కలిగి క్షేమముతో నడిపించబడుతున్న వారు అరణ్యములోనికి వచ్చిన తర్వాత అక్కడ 35వ వచనంలో ఉంటది,
ఇది యెహోవా అను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురని చెప్పాను. అరణ్య యాత్రలో కొనసాగుతూ ఉన్నటువంటి సమయం అది. ఇంకా కానానులోనికి వారు ప్రవేశించలేదు. అయితే ప్రవేశించక మునిపే చాలా మంది అరణ్యములో క్షీణించిపోయి ఆకులు రాలినట్లుగా, ఎండిన ఆకులు రాలినట్లుగా రాలిపోతా ఉన్నారంట. ఏంటి దీనికి కారణం అంటే మోషే అంటున్నాడు, మీరు దేవుని మాటను మీరుట ఎలా? ఆయన మాట వినకపోవడానికి గల కారణం ఏంటి? దేవుడు మనకి అపజయం కలుగజేస్తాడా? దేవుడు మనకి కరువు కాటకాలకు అప్పగిస్తాడా? దేవుడు మనకి అనారోగ్య పరిస్థితులకు అప్పగిస్తాడా? కానీ ఇవన్నీ కలుగుతున్నాయి, కారణం ఏంటో తెలుసా? మనము దేవుని మాటను వినకపోవటమును బట్టియే. దేవుని మాట వింటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మాటను మనము ధిక్కరిస్తున్నాము గనుకనే, ఆయన మాట చెప్పిన ప్రకారంగా మనము చేయక పోయి తిరుగుబాటు చేయించున్నటువంటి కారణమును బట్టినే దేవుడు మనతో రావటం లేదు. దేవుడు మనకి సహాయకుడిగా ఉండటం లేదు. ఆయన మనకి జయం ఇవ్వటం లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన మన నుండి వైదొలగిపోయాడు. ఆయన ఎందుకు మన నుండి వైదొలగిపోయాడంటే ఆయన మాటను మనము వినటము లేదు. దేవుడు ఎక్కడ ఉండడో తెలుసా? ఆయన మాట వినని వారి మధ్యన ఉండడు. 33వ అధ్యాయం నిర్గమకాండంలో కూడా మనకు తెలిసిన మాటే. నిర్గమకాండం 33వ అధ్యాయంలో కూడా ప్రభు అంటున్నారు కదా, నేను మీతో కూడా రాను, ఎందుకంటే మీరు లోబడిన వాళ్ళని ప్రజలు. నేను ఎన్ని మార్లు చెప్పినా మీరు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు, నా మాట వినకుండానే ఉన్నారు, మీకు నచ్చినట్టుగానే ప్రవర్తిస్తున్నారు, కనుక నేను మీతో కూడా రాను. ఆయన మనతో రాకపోతే, మనతో ఉండకపోతే మనకేమైనా నష్టం కలుగుతుందా? ఏం నష్టం ఉండదు. చెప్పండి, నష్టం ఉంటుంది, నష్టం ఉండదా? నష్టమే. అసలు మనం బ్రతుకున్నా కూడా వేస్టే. ఏసై లేకపోతే మన జీవితం అంతా కూడా సున్నే. ఒక మంచి పాట ఉంటుంది కదా, యేసు లేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. యేసు లేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. దినములు గడుచుచున్నవి, క్షణములు దొరులుచున్నవి, ఆయుషు తరుగుచున్నది, అంతము యేసు లేని పొందలేవు మోక్షరాజ్యము. హల్లెలూయా. యేసయ్య లేకుండా విజయాన్ని పొందలేం. యేసయ్య లేకుండా మనము పోషింపబడలేం. యేసయ్య లేకుండా మనము క్షేమంగా బ్రతకలేము. యేసు లేకుండా పరలోకానికి వెళ్ళలేము. కనుక మనతో ఎవరుండాలి? మనం పాట పాడుతాం కదా, యేసు నీవే. ఇంకో పాట కూడా ఉంటుంది కదా, నీవే కావాలయ్యా నాతో రావా. ఉత్తిదే పాట పాడుతాం అంతే. నీతో వస్తుండో లేదో చెక్ చేసుకోవాలి కదా. ఒక ఇంటి దగ్గర నుంచి మరొక ఇంటికి మారుతున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? సామాన్లన్నీ ఎక్కించుకున్న తర్వాత ఇంకా ఏదైనా మిగిలిపోయిందో లేదో, దేనైనా వదిలేసామో లేదో, అన్ని ఎక్కించామో లేదో అన్నటువంటిది ప్రతిదీ కూడా ఏం చేస్తాం? చెక్ చేస్తాం. అలాగే మన జీవితము ప్రభువు లేకుండా వెళ్ళిపోతుందేమో అనేటువంటిది కూడా మనం గమనించుకోవాలి. ప్రభువు లేకుండా మన జీవితాన్ని మనమైతే కొనసాగించలేము. ఎందుకంటే ఆయన మనతో లేకపోతే మనకు అపజయమే, ఆయన మనతో లేకపోతే మనకి కరువే, ఆయన మనతో లేకపోతే మనకి క్షామమే. క్షేమం కాదు, క్షామమే. మనం క్షామముతో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు. క్షేమంగా నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యాన్ని గమనిస్తే మొదటిదిగా ఆయన ఎక్కడ ఉండడు? ఆయన మాట వినని వారి మధ్యన ఉండడు. ఈరోజు నీవు ఆయన మాట వింటున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? నేను లోబడుతున్నాను అన్నవారు అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటున్నాను అన్నవారు అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం చేసుకున్నాం, మంచిది. ఇలాగే ఉండిపోతే దేవుడు నీతో ఉన్నాడా? ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అన్నవారందరూ దేవుని స్తోత్రం చెప్పండి.
ఎలా ఉంటాడు? మరి ఇప్పుడు మాట వినట్లేదు, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు హల్లెలూయా అంటున్నావు ఏంటి? మాట వినకుండా దేవుడు నీతో ఉన్నాడు అనుకుంటున్నావు, నీ భ్రమది. మరి వాక్యం తప్పైనా అవ్వాలి, నువ్వేం తప్పైనా అవ్వాలి. వాక్యమైన తప్పు అవ్వాలి, లేదా మనమైన తప్పు అవ్వాలి. ఏదో ఒకటి రైట్ చేసుకోండి. ఇప్పుడు దేవుని మాట వినటం లేదు, లేదా వింటున్నాం. ఈ రెండు ప్రశ్నలు మనకు వచ్చాయి. నిజంగా దేవుని మాట వినేవారుగా మనం ఉంటే మనల్ని విడిచి ప్రభు ఎక్కడికి వెళ్ళిపోడు. ఆయన మాట వినేవారితోనే ఆయన ఉంటాడు. తన ముందున్నటువంటి వక్రమైన మార్గములను సక్రమముగా చేసి నడిపిస్తారు వారిని. ఆమేన్. దాని ముందు వారికి ముందరగా మెట్టగా ఉన్న స్థలములను ఆయన సరళము చేస్తాడు. ఆయన మాట వింటే. ఆయన మాట వినకపోతే పడి లేవటమే, దెబ్బలే, మన ప్రాణాలను ఆయాసపరుచుకోవడమే. మరి నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్టే కదా. ఇప్పుడు ఆయన మాట వినటం లేదు, నేను బాగున్నానంటే 5,000 లోపలికి వెళ్ళిపోతున్నాయి, క్షేమంగా ఉన్నాం, బ్రతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం, పర్లేదు, మన భక్తి బాగుంది అని అనుకుంటున్నావు. నీ భ్రమది. జ్ఞాపకం చేసుకో. సనుక్కున్నారంట. మనం చదువుకున్నాం కదా, సీను అరణ్యంలో వారు సనుక్కున్నారు. కానీ సనిగిన సనుగులు వినిన దేవుడు వారికి ఏం చేశాడు? మన్నాను కురిపించినావు. ఎప్పుడది? ఆయన మాట విని లోబడి ఇష్టలుగా బ్రతికి, ప్రభా నీకు ఇష్టలుగా మేము బ్రతికాం కదా, ఇవ్వయ్యా అని ప్రార్థన చేస్తే ఇవ్వలేదు. వారి సనుగులను విని ఎవరో తినని ఆహారాన్ని, మన్నాని దేవుడు వారికి ఇచ్చాడు. ఈనాడు కూడా మనం అవిధేయులుగా ఉన్నా, మాట వినని వారిగా ఉన్నా, ఈనాడు మంచి వస్త్రాలు కట్టుకొని హ్యాపీగా డామ్ డూమ్గా తిరుగుతున్నామంటే నీ గొప్ప కాదు, ఆయన కృప అది, ఆయన వాత్సల్యం అది. అలాగని ఇలాగా బ్రతికేస్తావు అనుకుంటున్నావేమో, క్షీణించిపోయి రాలిపోతావు. అది వాక్యం. అది పొలిమేరలు కూడా చూడలేవు నీవు. వాక్యం చెప్తా ఉంది. సమయం ఇస్తాడు. సమయం గతించిపోయిన తర్వాత వైద్యులు అంటారు, కొంచెం ముందు తీసుకొచ్చి ఉంటే బాగు చేసి ఉండేవాళ్ళం కదండి. సమయం దాటిపోయింది మా చేతుల్లో. అది ఏదైనా అంతే. ఒకసారి మనిషి చచ్చిపోయిన తర్వాత ఒక్కసారి బతికించి ప్రభా మళ్ళీ నీతిగా బతుకుతాడు, ఒకసారి బతికించి అంటే బతికించేస్తాడా? ధనవంతుడు కూడా నరకానికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంట? ఒకసారి భూమి మీదకి పంపిస్తే నా సోదరులు ఉన్నారు 5, వారికి చెప్పి కొంచెం సువార్త ప్రకటించి నరకానికి రాకుండా నిత్యరాజ్యానికి వారసులుగా చేయడానికి ప్రయాసపడతానంటే, మరి నీ జీవితంలో జీవిత కాలం అంతా ఏం చేసావురా? నీకు జీవితం ఇచ్చాను కదా, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, నేను 90 సంవత్సరాలు బతుకున్నాను బడాయి చెప్పుకోవడానికి నీకు ఇస్తున్నాడు. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవడానికి, పరిపూర్ణత చెందటానికి, సంపూర్ణులుగా మారటానికి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు తప్ప మన బడాయి కొట్టుకొని తినడానికి కాదు, మనకు నచ్చినట్టుగా ప్రవర్తించడానికి కాదు, మన ఎత్తు వచ్చినట్టుగా మనము చేయటానికి కాదు. బ్రతికినంత వరకు, చివరి గడియ వరకు కూడా ఆయన మాట చొప్పున చేయువారుగా ఉండాలి. అలా ఎవరైతే ఉంటారో చివరి వరకు ఆయన వారి చెయ్యి పట్టి నడిపించువాడిగా ఉన్నాడు. ఆ వాగ్దానం ఎవరికో తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని ఆయన మాట విన్న వారికి, వినని వారికి కాదు, వినినటువంటి వారికి. ఈరోజు మనం వింటామా? ఆయన మనతో ఉంటాడు. నేను తిరుగుబాటు స్వభావం చేస్తానంటావా? ఆయనకి దూరంగానే ఉంటాడు. అక్కడ ఏం చేశారంట? వారికి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మనం చదువుకున్న 43వ వచనం, యెహోవాను అనుసరించటం మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పాను. విసర్జించారంట, దేవుని అనుసరించటం మానారంట. దేవుని కట్టడలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం అనేది వారు మీరిపోయారంట. ప్రభు ఏం చేశాడంటే, నా మాట వినలేనప్పుడు నేనెందుకు వారితో రావాలి? నేను చెప్పింది చేయలేనప్పుడు వారికి నేను ఎందుకు సహాయం చేయాలి? వారికి నేను ఎందుకు సహాయకుడిగా ఉండాలి? వారికి నేను ఎందుకు క్షేమంగా నడిపించాలి? వెళ్ళి వారికి నచ్చినట్టుగా నేను దూరంగా ఉంటానని వారి నుండి దేవుడు వైదొలగిపోయాడంట. ఈనాడు దేవుడు మన నుండి వైదొలగిపోకూడదు. నిరంతరము ఆయన సహవాసములోనే, ఆయన క్షేమముతోనే మనము కడ వరకు నడిపించబడుదుము గాక. హల్లెలూయా. మొదటిదిగా ఎవరి మధ్యన వారు ఆయన ఉండడంటే యేసు ఎవరి మధ్యన ఉండడు? ఆయన మాట వినని వారి మధ్యన ఉండడు. రెండవది అదే సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనం కూడా చదవండి. 35, 34 సంఖ్యాకాండం.
మీరు నివసించే దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యలో నివసించుచున్నాను. నిజముగా దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము నివసించే స్థలములను, మనం జీవించుచున్నటువంటి మన జీవితాన్ని మనం ఏం చేసుకోకూడదు? అపవిత్రపరుచుకోకూడదు. అపవిత్రము కలుగజేసే మనుషుల మధ్యలో కూడా మనం జీవించకూడదు. అందుకని కీర్తనకారుడు అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ ఉండకూడదంట? ఎక్కడ నిలవకూడదు? ఎక్కడ కూర్చోకూడదు? క్లియర్గా వాక్యమే చెప్పింది. ఆ సహవాసం మనకేం చేస్తుందంటే మనలను అపవిత్రపరుస్తుంది. మనలను అపవిత్రపరిస్తే దేవుడు వారి మధ్యలో వారితో ఉండడు. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములోనికి జయప్రవేశం చేసినటువంటి గడిచిన ఆదివారం మట్లాదివారంగా చేసుకున్నారు కదా ప్రపంచమంతా. మనము కూడా ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతించాం కదా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు జయప్రవేశం చేసి యెరూషలేములోనికి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ప్రభుని స్తుతించారు, ప్రభుని గణపరిచారు. ఇవన్నీ విషయాలు మనకు జరిగాయి. తర్వాత ఆయన యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళినప్పుడంట, యెరూషలేము దేవాలయం ఎలాగుందంటే పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరము, పరిశుద్ధులని దేవుడు నివసించే స్థలం ఎలా మారిపోయిందంటే దొంగల గుహగా మారిపోయిందంట. అపవిత్రమైనటువంటి కార్యములతో నిండిపోయింది, దుష్కార్యములతో నిండిపోయింది, చెడు ప్రవర్తనలతో, చెడు నడవడికలతో నడిచేవారు ఎక్కువైపోయారు. అక్రమము జరుగుతూ ఉంది, అన్యాయము జరుగుతూ ఉంది, అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. వెంటనే దేవునికి కోపం వచ్చి కొరడా తీసి వారిని ఏం చేశాడు? కొరడా జులిపించాడంట. గువ్వలు అమ్మువారిని, పావురములు అమ్మువారిని, అక్కడ ఎద్దులు వ్యాపారాలు చేస్తున్న వారు, వీరందరినీ కూడా బయటికి పంపించి కొట్టి బయటికి తగిలేశాడంట. అక్కడ అంటాడు, నా తండ్రి ఇల్లు, నా తండ్రి మందిరము, ఇది దేవుని మందిరము, సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం, ఇది పరిశుద్ధమైన మందిరం, ఇది నా తండ్రి పరిశుద్ధ మందిరాన్ని ఇటువంటి కార్యములతో మీరు అపవిత్రపరుస్తారా అని ప్రభు గద్దిస్తాడు. ఈ క్రొత్త నిబంధనలు మనం చూస్తే దేవుడు నివసించే ఆలయము మనమే. కొరింథీయులకు రాసిన పత్రికలు 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని చదువుదాం. 3వ అధ్యాయం 16వ వచనం. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నారని మనం తెలుసుకోవాలి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చెప్పకూడదు, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ఆలయము ఏమై ఉన్నది? దేవుని ఆలయము ఏమై ఉన్నది? పరిశుద్ధమై ఉన్నది. ఆ పరిశుద్ధమైన ఆలయము నేనే అని మీకు చెప్పుకోవాలి. ఆ పరిశుద్ధమైన ఆలయము అది మేమే కాదు, నేనే. దేవుడు నివసించే ఆలయము మీరే అన్నాడు భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పాడు. ఇదిగో దేవుడు మనలను ఒక ఆలయముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎటువంటి వాడంటే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న లాగున మనమును కూడా, అంటే ఈ ఆలయాలు కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి. ఆ పరిశుద్ధమైన ఆలయాలు ఎవరో కాదు, నీవు నేనే. ఆమేన్, హల్లెలూయా. తనకి ఈ ఆలయములో ఉండేటువంటి అపవిత్రత ఏదైనా ఉంటే దానిని వెంటనే మనం ఏం చేసుకోవాలి? తీసి విసర్జించాలి, పారవేయాలి, పరిశుద్ధపరుచుకోవాలి. వాక్యం చెప్తుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ ఆలయం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే మచ్చైనా, డాగైనా, కలంకమైన అట్టిది మరి ఏదైనది లేనిదిగా
మహిమ కలిగిన సంఘముగా దేవుని ఎదుట నిలవబెట్టుకోవాలని ఈ అపవిత్రమైనటువంటి శిథిలమైపోయినటువంటి ఈ ఆలయములను దేవుడు తన మరణము ద్వారా ఏం చేశాడు? తిరిగి నిర్మించి ఆయనకు నివాస యోగ్యమైనటువంటి ఆలయముగా ఈ ఆలయాన్ని కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ ఆలయములో ఉండేటువంటి అపవిత్రత పోవునట్లుగా తన పరిశుద్ధ రక్తాన్ని కల్వరి శిలువలో కార్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా ఈ ఆలయము ఏమైంది? పవిత్రపరచబడింది, పరిశుద్ధపరచబడింది. ఏ మచ్చ, డాగు, కలంకము లేకుండా సమస్తమును కూడా తెల్లగా ఉండినట్లు కీర్తనకారుడు అన్నాడు కదా, నా పాపము పోవునట్లు నన్ను కడుగుము అన్నాడు. హిమము కంటే తెల్లగా ఉండినట్లు నన్ను చెయ్యండి ప్రభు అని ప్రార్థన చేసినట్టుగా అపవిత్రత చేత, దోషము చేత, అపరాధముల చేత, ఇంకా అనేకమైనటువంటి దుష్కార్యముల చేత శిథిలమైపోయినటువంటి ఆలయాన్ని దేవుడు ఏం చేశాడు? తన శిలువ మరణము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా శిథిలమైపోయిన ఆలయాన్ని తిరిగి నిర్మించి, అపవిత్రమైపోయినటువంటి ఆలయాన్ని ఆయన కార్చిన రక్తము ద్వారా పరిశుద్ధపరిచాడు. ఎంత పరిశుద్ధపరిచాడంటే చిన్న మచ్చైన, డాగైన, కలంకమైన లేకుండా పరిశుద్ధపరిచాడంట. ఇప్పుడు మనం చేస్తున్న క్రియలు బట్టి మళ్ళీ డాగులు మనమే అంటించుకున్నట్టు అయిపోతుంది. ఆయనైతే మనల్ని ఏం చేశాడు? తెల్లగా ఉండినట్లుగా, అంటే పరిశుద్ధత కలిగిన వారిగా ఉండినట్లుగా, చిన్న మచ్చైన, డాగైన, కలంకమైన లేని వారిగా ఉండినట్లుగా, మన మీద ఏ నేరారోపణ లేకుండా ఉండినట్లుగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక వాక్యం చెప్తుంది, ఆ స్థలములను మీరు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచండి, ఎందుకంటే నేను మీ మధ్యన ఉంటాను, మీతో ఉంటాను. దేవునికి స్తోత్రం. మొదటిగా మనం దేవుని యొక్క వాక్యం చూస్తే ఆయన ఎక్కడ ఉండడంటే ఆయన మాట వినని వారి మధ్యన ఉండడు. రెండవది ఎక్కడ ఉండడంటే అపవిత్రమైనటువంటి స్థలములలో ఆయన ఉండడు. మరి ఎక్కడ ఉంటాడండి? యెషయా భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి మాట. యెషయా భక్తుడు అంటాడు, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నివసిస్తాడంటే మన ప్రభు మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో ఆయన నివసిస్తాడు. మనమే ఆయన నివసించు స్థలములై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఈ ఆలయము, ఆయన నివసించి ఆలయం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనదిగా ఉండాలి. మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు ఈ పాపి అయిన మానవుని ఎన్నుకొని, కోరుకొని, ఈ పాపి అయిన మానవుని కొరకు తన ప్రాణమును పెట్టి ఆయన కార్చిన రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి ఎక్కడో కాదు మనలో ఉండటానికి మన దగ్గరికి వచ్చేసాడు ఆయన. హల్లెలూయా. కనుక అపవిత్రమైన స్థలముల మధ్యన ఆయన ఉండడు, ఎందుకంటే నా దేవుడు పరిశుద్ధుడు. మూడవదిగా చూస్తే నిర్గమకాండ 34వ అధ్యాయము 9వ వాక్యం చదువుదాం. 34:9. కలిగిన ఎడల నా మనవి ఆలకించుము దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ భక్తుడు అంటా ఉన్నాడు, మోషే అంటా ఉన్నాడు, అయ్యా నీ మమ్మల్ని విడిచిపెడితే మేము విజయాన్ని పొందలేం నాయన, నీ మమ్మల్ని విడిచిపెడితే మేము కానాను దేశానికి క్షేమంగా మేము చేరుకోలేం. కనుక నేటి వరకు లోకాన్ని విడిచిపెట్టి ఇంతవరకు మేము నడిపించబడినటువంటి విధానాన్ని మేము చూస్తే నీవు ఉండబట్టే కదా, నీవు నడిపించబట్టే కదా, నీ క్షేమాన్ని మాకు సమృద్ధిగా ఇవ్వటాన్ని బట్టే కదా. ఇప్పుడు మార్గ మధ్యలో ఒక్కసారి వదిలేసి వెళ్ళిపోతే, నీవు మాతో రానంటే మమ్మల్ని ఎవరు నడిపిస్తారు అని నడిపించుచున్న నాయకులే మొర్ర పెడతా ఉన్నారు. అక్కడ ప్రభు అంటున్నాడు, ఎందుకు నేను రానన్నాను తెలుసా? నా ప్రజలు నా మాట వినటం లేదు, వారు లోబడటం లేదు.
అంటే మూడవదిగా మనం ఆలోచన చేస్తే, లోబడనొల్లని ప్రజల మధ్యన ఆయన ఉండడు. అర్థమైందా? ఆయన ఏం చేశాడు? పేతురు గారు ఏం చేశాడు? చెరువులో తీసుకొని వెళ్ళి సముద్రంలో వలవేయి అనేటప్పుడు ఆ మాట విన్నాడు, ఆ మాట చొప్పున చేశాడు. అంటే అర్థం ఏంటి? లోబడ్డాడు. చాలామంది వింటారు, ఇలా చేయాలి, మనం ఇలా చేయాలి, అయిన తర్వాత చేయాలి, అలాంటి పరిస్థితులు ఉన్నట్టుగా అంత బాగా వింటారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఇలా వస్తాను, ప్రైజ్ లార్డ్. మరి చెప్పిందంత ఏంటి? మాట విన్నారు కానీ లోబడటం అనేది, లోబడ్డారా? లోబడలేని వారితో దేవుడు ఉన్నాడని వారు స్తోత్రం చెప్పండి. లోబడలేని వారితో దేవుడు ఉంటాడా? ఆయన ఏమన్నాడు? ప్రభువే అన్నాడు, నేను ఎందుకు వారు చెప్పింది చేయలేనప్పుడు వాళ్ళతో మనకేంటి పని? వారు లోబడనొల్లని ప్రజలు. మాట అందరూ వింటారు, విన్నంత మాత్రం గొప్ప కాదు, వినిన దానిని చేయగలగాలి. అదే కదా వాక్యం చెప్పింది, వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే. చాలామంది వింటారు కానీ గ్రహించేవారు, ఆ మాట చొప్పున చేసేవారు చాలా తక్కువ. దేవునికి ఎవరు కావాలంటే మాట వినేవారు కాదు, మాట చొప్పున చేసేవారు కావాలి. పేతురు అక్కడ ఉండేటప్పుడు, వల వేసి ఆ సముద్ర తీరం దగ్గర ఉండేటప్పుడు యేసుప్రభు ఆ ధోనికి అన్నాడు కదా, పేతురు ఈ ధోనిని సముద్రం మధ్యలోనికి నడిపించు అంటే అక్కడ ఏం జరిగింది? ఫస్ట్ దేవుని మాటను పేతురు విన్నాడు, చెప్పగా విన్నాడు కదా. వినినవాడు లోబడకుండా అలాగ అవదయ్యా, నీ పెద్ద హీరో వేటి, నీకు అన్నీ తెలిసేటి, మాకు అన్నీ తెలుసు, నేను చేపలు పట్టడంలో మంచి నైపుణ్యం కలిగినోడిని, నీకేం తెలుసు అని ఆ మాట మీద తిరుగుబాటు చేసి మనసులో కూడా అనుకోకుండా ఆయన ఒక చక్కని మాట ఉంది, నీ మాట చొప్పున నేను వలలు వేస్తాను అన్నాడు. అంటే మాట విన్నాడు, మాట చొప్పున చేశాడు. ఈనాడు దేవుడు ఎవరితో ఉంటాడు తెలుసా? విన్నవాళ్ళు కోకొలలుగా ఉంటారు కానీ వాటి చొప్పున చేయువారు కావాలి. ఈనాడు క్రైస్తవులు వినేవారుగా కాదు, వాటి చొప్పున చేసే క్రైస్తవుడిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇనేసి వెళ్ళిపోవడం ఎవరికైనా ఈజీయే, అందరూ వినేస్తారు, బోల్డ్ మంది వింటారు, కానీ వాడు చొప్పున చేసేవాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరంటే దేవుని మాట చొప్పున చేసేవాడు. వినేసి వెళ్ళిపోయినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుడు నీతో ఉండడు, వాటి చొప్పున చెయ్యి వానితోనే ఆయన వారితో ఉంటాడు, వారితో నడుస్తాడు, వారికి ఎదురవుతున్న పోరాటం నుండి వారికి విడుదలనిస్తాడు, వారికి జయమునిస్తాడు, వారి కృపనిస్తాడు. చివరికి చేరవలసిన గమ్యస్థానానికి ఒకవేళ నడలేకపోతే, అలిసిపోతే, సొమ్మసిల్లిపోతే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతాడట. అదే కదా, ముదిమి వచ్చినంత వరకు నన్ను ఎత్తుకొని వాడు నీవేనంటే ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. అవసరమైతే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి నడిపించిన విధానం ఎలాగంటే, తన రెక్కల మీద నడిపించినట్టుగా, పక్షి తన రెక్కల మీద నడిపించినట్టుగా ప్రభు తన పిల్లలను అంత క్షేమంగా నడిపించాడంట. ఎంత క్షేమం అంటే వారి చెప్పులు అరిగిపోలేదంట, వారి బట్టలు మాసిపోలేదంట. అంత కేర్ తీసుకొని క్షేమంగా వారిని నడిపిస్తాడు. ఎవరినో తెలుసా? ఆయన మాట చొప్పున చేయు వారిని. ఈరోజు మాట వింటావా, మాట చొప్పున చేస్తావా? నీతో ఆయన ఉండాలి అంటే ఏం చేయాలి? సౌండ్ రావటం లేదు అంటే ఇంకా అవిధేయతే, హృదయం కఠినం అయిపోయింది. కఠినమైన మా చిన్నప్పుడు మా తాత చెప్పాడు ఒకసారి, రే నాయనా, నేను ఎలా కష్టపడ్డాను తెలుసా? రాయిని పారతో కొట్టాడంట ముక్కలో. పారతో కొట్టగలడు ఎవడైనా? డబ్బులు లేకపోతే రూపాయి కోసం, 2 రూపాయలకు ఆ దినాలు ఎక్కువ కదా. అప్పుడు మా పెద్దక్కనంట పాలు కోసం దేనికోసం చెప్పాడు, నాకు జ్ఞాపకం ఉంది బాగా. వీళ్ళు పెంచే మూమెంట్లు అంట, రాయి అంటే చిన్న రాయి కాదు, ఆ రాయిని అంటే గుణపం ఇవి లేక పారతో కొట్టాడంట. మీకు అర్థమవుతుందా? అలాగ బండదేరిపోయే హృదయాలు. మీరు బాగా ఎలాగుండాలంటే ఉపవాసం ఉండి కన్నీరు కాచి రోధించి దేవుని సన్నిధిలో బాగా మీరు రూపాంతరం చెందితేనే కానీ హృదయాలు మెత్తబడవు. హృదయాలు మెత్తనబడాలి అంటే కన్నీరు, పశ్చాత్తాపం రావాలా, నీరు రావాలా. నీరు రాకుండా ఏమవదు, హృదయాలు మెత్తబడవు. మాంస హృదయం ఇచ్చే ప్రభా అంటే తీసుకొచ్చి పెట్టాడు ఆయన. పశ్చాత్తాపమే
దాని సాదృశ్యం ఏంటంటే పశ్చాత్తాపం, కండ్ల నుంచి నీరు కారటం, పశ్చాత్తాపం, రోధించటం, విధేయత చూపించడం. అటువంటి వారిని చూసినప్పుడు వారిని ఏమనుకోవాలంటే వీరు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు. వాక్యం చెప్తుంది కదా, విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని ఆయన అలక్ష్యము చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనీసం మోకరించి ప్రార్థన చేయడం ఒక కన్నీటి బొట్టు కూడా పడదు, ఒక కన్నీటి బొట్టు కూడా పడదు. అయ్యా ఉచిదే రాగాలు తీస్తారు, సత్యనుడి రాగం తీస్తారు చూసావా గ్రామాల్లో, అయ్యా వెళ్ళిపోయావా, వీటి ఎంత బాగా ఏడ్చేస్తున్నారో మనం చూస్తే కళ్ళలో నీరు రావు, అయ్యా అయ్యా అలాగ అంటుంటారు. అలా గుచ్చిదే దొంగ ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఆశలన్నీ నాకు తెలుసు. లోకపరంగా ఉంటుంది కదా, గురువుకి విద్య నేర్పించకూడదు, గురువుకి విద్య నేర్పించకూడదు, తిరిగి బాణం తగిలేస్తుంది. గురువు అంటేనే అన్ని తెలిసినోడు కదా. మరి అక్కడ కూర్చొని కదా ఇక్కడికి వచ్చాడు, అక్కడి నుంచి కూర్చొని ఇక్కడికి వచ్చాను నేను. అన్నీ తెలిసిపోతాయి మనకి, ఏం తెలియదు అన్నట్టుగా ఉండదు, తెలియనట్టుగా ఉంటాం అంతే. అన్నీ తెలిసిపోతాయి. ప్రభునందు ప్రియులారా, హృదయం పగిలిపోవాలి. బండలో నుంచి నీరు రావాలంటే ఏమవ్వాలి? బండ బ్రద్దలవ్వాలి, బండ బ్రద్దలవ్వాలి. నీ కన్నీరు రావటం లేదంటే, నువ్వు పశ్చాత్తాప పడటం లేదంటే, నీ బ్రతుకును మార్చుకోవటం లేదంటే కారణం ఏంటి తెలుసా? అది గట్టి బండ, అది బాంబు పెట్టి పేల్చాల. మామూలు పేలటం లేదు, అది బాంబే పెట్టాలి. అది దానికి క్వారీలు ఏం చేస్తారు ఆయన అక్కడ ఉన్నప్పుడు? క్వారీల్ని మామూలుగా ఎంతసేపు కొట్టగలని చెప్పండి? ఎన్ని పార్లు పట్టుకొని వెళ్తే, ఎన్ని గుణపాలు పట్టుకొని వెళ్తే పగలు కొట్టగలరు చెప్పండి? ఇన్ని ఇల్లు కట్టబడుతున్నాయి అంటే దాని అంతటికి రాయి ఉండాలి కదా, పునాది రాయి. అందుకని వెంట వెంటనే పనులు జరగటం కొరకు బాంబులు కనిపెట్టారు, రంధ్రాలు పెడతారు, వెంటనే ఆ బాంబులు పేర్చి అంత పెద్ద కొండను కూడా తొలిచేస్తున్నారు. ఒక సంవత్సరం అయితే ఇక్కడ కొండ ఉండాలండి, ఎక్కడ ఉందండి అని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే అంత బండలాంటి కఠినమైపోయిన హృదయాలు, దాంతో పోల్చాడు. అందుకని మానవుని హృదయం అంట బండలాంటి హృదయం అంట, ఆ బండను బద్దలు చేసే సుత్తి లాంటిది నా దేవుని వాక్యం. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైనా సరే వాక్యం ఎంత బాగా నవ్వించారండి. మళ్ళీ పిల్లల్ని ఒకసారి, నీ బండ అలాగే ఉంటుంది, నీ బండ అలాగే ఉంటుంది, మారుతుంది. ఏమవ్వాలి? దాన్ని బాంబు పెట్టి పేల్చాలి. బాంబు పెట్టి పేలిస్తే ఏమవుతుంది? పగిలిపోద్ది, ఏడిపోతుంది. అప్పుడు అయ్యో, అది లేదు ఇప్పుడు సంఘాల్లో. కఠినమైపోయినటువంటి విశ్వాసులుగా ఉన్నారు, కఠినమైపోయినటువంటి హృదయములు కలిగిన వారుగా ఉన్నారు. నీవు అనుకుంటున్నావేమో బాగా జరిగిపోతుంది, అంత బాగుంది, హ్యాపీగా నాకు దేవుడు అన్నీ ఉన్నాడు, నాకు దేవుడు అన్నీ తెలుసండి, నాకు దేవుడికి అన్నీ తెలుసు. వాక్యం ఏమని చెప్పింది తెలుసా? నీకు వాక్యం తెలుసు ఎంతకీ, దేవుడికి అన్నీ తెలుసు. కానీ దేవుడికి అన్నీ తెలుసులే, నీకేడు తెలుసు ముందు చెప్పు. దేవుని కంటే సుఖానుభవములను ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారితో మీరు దూరంగా ఉండండి అన్నాడు. మనకి జీవితాన్ని ఇచ్చింది ఎలకాలం మన పనిపాడులు చేసుకుని బతకడానికి కాదు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ఆ సమయం దాటిపోతే మళ్ళీ నీకు రాదు నీ జీవితంలో. దేవుని కంటే సుఖానుభవము అంటే అర్థం ఏంటి? ఈరోజు 1000 రూపాయలు వస్తుంది అనుకోండి. ఈరోజు అమ్మ అయ్యా మీరు పనిలోకి వెళ్తుంటారు కాబట్టి మీకు తెలుస్తుంది, ఒక పని చేయాలి అంటే రోజుకి ఒక 800 ఎంతో కూలి ఉంటుంది. ఈ గంట నువ్వు వచ్చి వెళ్ళిపోయావంటే 1000 రూపాయలు ఇస్తాను. గంటే 9 గంటలకు అది పాటలు అవుతుంటే మనం 10 గల పాటలు అయిపోయినట్టు వెళ్ళిపోవచ్చు అని అనుకొని 1000 రూపాయలు వస్తుంది కదా, దేవునికి ఒక 100 రూపాయలు తెచ్చి మనం తీసిద్దాం, దేవుడు ఎంతో మేలు చేశాడు, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటుంది. మనం కాదులే చెప్తున్నాను అని ఆలోచన. అంటే సుఖానుభవం గురించి చెప్తా ఉన్నాను. అంటే ఏంటి? ఈరోజు అంతా కూడా రెస్టే కాబట్టి ఏదో గంట పని చేసి వస్తే మనకేమొస్తుంది? కొంచెం కూలి వస్తుంది కదా, ఈరోజు అంతా మనకి గడిచిపోతుంది, పర్లేదు. నిజమైన క్రైస్తవుడు ఎలాగుంటాడు తెలుసా? ఆ దినమున ఏది కలిగినా అవసరమైతే దేవుని కొరకు దాన్ని నష్టపరుచుకుంటాడు. నిర్గమకాండంలో మనం చదువుకున్నాం కదా, 16వ అధ్యాయం చదువుకున్న తర్వాత విశ్రాంతి దినమునకు ముందుకుండానే మన్నాను ఏం చేసుకోవాలంట? విశ్రాంతి దినమునకు కావలసిన దానిని కూడా కూర్చుకోవాలి.
అంటే విశ్రాంతి దినమున ఏం కురవదు. ఆ రోజు హాలిడే మన్నా కూడా. ఈ బద్దకిస్తులు లాంటి వాళ్ళు పడుకొని అప్పుడు ఇలా లేచి కళ్ళు పులుముకొని వెళ్తారు కదా, ఇటువంటి వాళ్ళు మాత్రం వెళ్ళి ఈరోజు ఏం వారం మన్నా ఏదేటి అని చూస్తే అప్పటికి దొరకదు. ఇంకా అప్పటికి ఏమైపోతుంది, ఆదివారం అయితే అసలే ఉండదు. ఎందుకు? ఆ రోజు విశ్రాంతి. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, దాసులే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పశువులు కూడా అంటే అన్నిటికీ కూడా ఏంటి ఆ రోజు? రెస్ట్. ఇంట్లో ఎక్కడ పొయ్యి వెలగకూడదు, ఎక్కడ వెలగకూడదు. అంటే ఎంత దీనిగా ఉందో ఆలోచన చేయండి. అది ఎందుకంటే మనకు ఒక సమర్పణను నేర్పిస్తుంది. తినొద్దని నేను చెప్పలేదు, తిను, సంతోషంగా ఉండు, ప్రభువులో ఆనందించు, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా ఇవ్వాలి కదా. అది మన కనీస బాధ్యత కదా. ఒక లోకానికి ఇచ్చేటువంటి ఆ సమయాన్ని కూడా దేవునికి ఇవ్వలేకపోతున్నావంటే నీవు అనుకుంటున్నావు, నువ్వు భ్రమపడుతున్నావు దేవుడు నీతో ఉన్నాడని. దేవుడు నీకు దూరంగా ఉన్నాడు. అర్థం చేసుకో. మాట వినటం లేదు, వారికి దేవుడు ఎక్కడ ఉంటాడు? లోబడటం లేదు, లోబడని వారికి మధ్యన దేవుడు ఉండడు. విధేయత లేని వారి మధ్యన దేవుడు ఉండడు. మరి బాగానే ఉన్నాం కదండి, గడిచిపోతున్నాయి కదండి అంటే ఆయన ప్రేమరా బాబది. ఆయన ప్రేమ. నీవు నేను లోబడకపోయినా, మాట వినకపోయినా, తిరుగుబాటు చేసిన, అపవిత్రమైన కార్యాలు చేసిన, దుష్కార్యములు చేసుకొని ఈ మందిరాన్ని అపవిత్రపరుచుకున్న, నేటి వరకు మనము సజీవులమై ఉండి పోషింపబడుతున్నామంటే, సంరక్షించబడుతున్నామంటే, క్షేమంగా జీవించగలుగుతున్నామంటే నీ గొప్పతనము, నీ భక్తి కాదు, ఆయన దయ, ఆయన కనికరం. ఆనాడు సనుక్కున్నటువంటి ఇశ్రాయేలులకు కూడా దేవుడు ఏం చేశాడు? వారి సనుగులను విని వారికి మన్నానిచ్చినట్టుగానే ఈరోజు మనం పోషిస్తున్నాడు. లెక్క తేల్చాడంటే వేరేగా ఉంటుంది సంగతి, కానీ సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన రాకడ ఇంకా ఆలస్యంగా ఉంది కనుక మనకి సమయాన్ని ఇస్తున్నాడు. ఇప్పటికైనా మారుతారులే, రేపు నుంచైనా మారుతారులే అని సమయాన్ని ఇస్తున్నాడు. మనం ఏం చేస్తాం? సమయాన్ని ఇచ్చాడు అనుకోం, పర్లేదు మనం చేస్తుంది కరెక్టే, మనం చేస్తున్న భక్తి బాగుంది. దేవుడు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. స్త్రీలు వెళ్ళినప్పుడు దూతలు అంటున్నాయి, ఏమన్నారు దూతలు? ఆయన ఎక్కడున్నాడంటే, మొదటిది మాట వినని వారి మధ్యన ఉండడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే అపవిత్రమైన స్థలాల్లో ఉండడు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే, ఎక్కడ ఉంటాడు మరి? చూడండి, ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 29వ అధ్యాయం 45వ వచనం. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడినై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి తన ప్రజల మధ్యలోనే ఉండాలని కోరుకుంటున్న మహాదేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడో కాదు, 2 3 నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని ఉండేదన్. హల్లెలూయా. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకని వాక్యం చెప్తుంది కదా, యాలయనగా 2 3 నా నామమున కూడి ఎచ్చటైతే ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఆయన ఎక్కడ లేడంటే 3 విషయాలు చెప్పుకున్నాం. ఎక్కడ ఉంటాడంటే ఆయన నామమున ఏకీభవించి 2 3 ఎక్కడైతే కూడుకుంటారో అక్కడే వారి మధ్యన ఉంటాడంట. ఎక్కడ ఉండలేడు ఆయన. కొండలెక్కి రమ్మనుడు మనలో కొలువుంటాడు, వెతికే ప్రతివానికి దొరికేను యేసు. బొమ్మ కాదయో జీవమున్న దేవుడు. ఆయన ఎక్కడ ఉంటాడంట? 2 3 తన నామమును ఏకీభవించి ఎక్కడైతే ఉంటారో
వారి మధ్యన ఉంటాడు. సంఘం 100 మంది ఉండొచ్చు. సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఏకీపించే మనసు లేకపోతే, గలిబిలైన మనసు లేకపోతే సర్వ సమాజానికి అపజయం కలుగుతుందంట. ఇశ్రాయేలులకి సర్వ సమాజానికి అపజయం కలుగుతుందంట. వారు అనుకున్నారు, రే మన యుద్ధం చేయకుండానే యెరికో పట్టణాన్ని జయించాం కదా, ఈ చిన్న హాయి పట్టణాన్ని మనం జయించలేకపోతున్నాం, కారణం ఏంటి అని దేవుని దగ్గర మొర్రపడితే దేవుడు అంటున్నాడు, ఈ సమాజంలో ఒక్కడు చేసిన పాపమును బట్టి సర్వ సమాజానికి ఏం కలిగింది? అపజయము కలిగింది. చాలా మంది హతులైపోయారు, ప్రాణ నష్టము వాటిల్లింది. ఈనాడు నీ ఒక్కని బట్టే, నా ఒక్కని బట్టే సంఘము చెడిపోకూడదు, సంఘము నాశనం అయిపోకూడదు. సంఘములో దేవుడు ఉంటాడు గనుక ఆయన లేకుండా చేసే ఆకాను ఎవరు కాకూడదు. ఆకాను ఎంతమంది? ఆనాడు ఏదైనా తోటలోకి వచ్చి ఏదైనా తోటని మొత్తం సర్వనాశనం చేసింది ఎవరు? ఒక్క సర్పమే. అన్ని పాములు రాలేదు, ఒక్క సర్పం వెళ్ళిందంట. ఉస్మన్నది మనకు తెలియదు, కానీ మొత్తం పిలిచింది. ఆ ఒక్కటి ఏదో మనం కనిపెట్టాలి జాగ్రత్తగా. ఆ కనిపెట్టి మనం ఏం చేయాలంటే ఊరు వెలపలు తీసుకొని బయట దోసి రాళ్ళతో కొట్టి చంపేయాలి. లేకపోతే ఏమైపోతుంది? సర్వ సమాజానికి, అంటే మనలో ఉండేటువంటి అపవిత్రత కావచ్చు, అవిధేయత కావచ్చు, లోబడలేని తనము కావచ్చు, అది ఏదైనా ఉంటే దాన్ని తీసి బయట పారవేసి దాన్ని సమాధి చేసేయాలి, కనిపించకుండా చేసేయాలి. విసర్జించుట అని వాక్యం చెప్తుంది కదా, విసర్జించాలి వాటిని. అలా చేసినప్పుడే దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు. ఆయన హల్లెలూయా. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే తన ప్రజల మధ్యలో ఉంటాడు. రెండవది ఎక్కడ ఉంటాడంటే 135 కీర్తన 21 వచనం చదివి ముగిద్దాం. 135:21. యెరూషలేములో నివసించే యెహోవా సియోనులో నుండి సన్ను తింపబడునుగాక. ఎక్కడ ఉంటాడంటే దేవుడు? యెరూషలేములో ఉన్న నివసించు యెహోవా. యెరూషలేము అంటే దేవుని ఆలయము. అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని మందిరంలో ఉంటాడు. కనుకనే భక్తుడు అన్నాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు, ప్రసంగి 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ వచ్చి ఎక్స్ట్రాలు చేద్దాం అనుకుంటే మెడ ఇరిగిపోతుంది. ఎవడు మనం కొట్టక్కర్లేదు, వాక్యమే కాదా, అది ఎవరైనా కావచ్చు. చాలా భయభక్తులు కలిగి ఉండాలంట. ఎందుకు? ఈ మందిరంలో ఎవరున్నారు? మనం బాహ్యం కనబడుతున్నాం, సేవకుడిగా, నాయకుడిగా, పెద్ద పనివాడిగా, కానీ కనిపించకుండా అదృశ్యుడిగా మనతోనే ఉండి మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, మన అంతరింద్రియములను పరిశీలించుచున్న నీతి కలిగిన దేవుడు మన మధ్యనే సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడనే భయం మనం కలిగి ఉండాలా. నిర్లక్ష్యంగా ఉండకూడదు, అవిధేయంగా ఉండకూడదు, లోబడించలంగా ఉండకూడదు. మనం బయటికి మామూలు కనబడిన లోపల గర్వించి ఆ విషయాలను బట్టి దేవుడు బయటే చూడడండి. సమూయేలుతో దేవుడు ఏమన్నాడు? మనుషులైతే పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయ అంతరంగమును లక్ష్య పెడతాను అన్నాడు. కనుక మన హృదయంలో ఏదుందో కూడా దేవునికి తెలుసు. ఒక్కరు చాలు సర్వ సమాజాన్ని పాడు చేశారు. ఆయన లేకుండా చేయడానికి ఒక్కరు చాలు. ఆ ఒక్కరు మనం కాకుండా ఉండాలి, ఆ ఆకాను మనం కాకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకానుగా ఉండకూడదు. సమాజానికే నాశనం అయిపోతుంది, కుటుంబానికే నాశనం అయిపోతుంది. కనుక నష్టం మనం వాటిల్లకుండా ఉండాలి అంటే, ఆయన మనతో ఉండాలి అంటే, ఆయన ఎక్కడ ఉన్నాడని రుజువు చేయాలి అంటే, ఆయన కార్యాలు జరగాలి, ఆయన అద్భుతాలు జరగాలి, సూచక్రియలు జరగాలి, పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా ప్రవాహము, పరిశుద్ధాత్మ ప్రవాహము విస్తరించాలి. ఇలా జరగాలి అంటే ఆయన ఇక్కడ ఉన్నాడని దానికి రుజువు ఏంటంటే, ఆ సంఘములో ఉన్న వారందరూ కూడా ఐక్యము కలిగిన వారండి, ఏక మనసు కలిగిన వారండి, ఏక స్వభావం కలిగిన వారండి. అటువంటి వారి మధ్యనే ఆయన ఉంటాడని చెప్పాడు. ఆయన మనతో ఉండాలి. ఆయన కార్యాలు మన సంఘములో బలముగా జరగాలి. ఆయన కార్యములు జరగకుండా ఉండే ఆకానులు నశించిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ ఒక్క ఆకాను వల్ల చాలా నష్టం. ఆకాను లేకుండా పోవాలి యేసునామములో. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎక్కడ ఉన్నాడు?
చెప్పండి, ముగిస్తాను. మీరు చెప్తాను ముగిస్తాను, లేదా ప్రార్థన ఈరోజు మీ అంత మేము వదలలో మైక్ ఇస్తాను, అందరి నోళ్ళు చూస్తున్నాడు చెప్పాలి. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడా? రెండోది ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇంకెక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉంటాడు ఆయన? విలువ పెట్టి కొనబడినటువంటి తన ప్రజల మధ్యలోనే ఉంటాడు ఆయన. ఎక్కడ ఉంటాడు ఆయన? అనేకులు వచ్చి ఆరాధించటానికి తన ప్రజలను కలుసుకునే దేవాలయములో, దేవుని మందిరములో ఆయన నివాసం ఉంటాడు. అందుకని దేవుని మందిరంలోనికి నీ బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు వచ్చి నీ మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఇక్కడ ఉన్న దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. అందుకని నీ మందిరం కట్టేటప్పుడు ప్రభా మందిరం గురించి ఒక వాగ్దానం ఇవ్వని ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడిచ్చిన 2016లో ఇచ్చిన ఈ వాగ్దానం ఇప్పటికి ఇదే కొనసాగుతుంది. తర్వాత కూడా ఇదే మన వాగ్దానం. ఏంటో వాగ్దానం? ఇది నేను కోరిన స్థానము, ఇక్కడనే నేను నివసిస్తాను. ఆమేన్. ఆయన ఇక్కడ ఉన్నాడు అనటానికి రుజువు ఏంటో తెలుసా? మీ జీవితాల్లో కలిగినటువంటి ఆ కార్యాలే, మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి అద్భుతాలే, మీ జీవితాల్లో జరుగుతున్నటువంటి సూచక క్రియలే దానికి నిదర్శనము. ఒకవేళ ఇంకా మీ జీవితాల్లో కొన్ని జరగటం లేదా, అది నీ లోపం కానీ దేవుని లోపం కాదు. దానిని సరి చేసుకొని ఆయన నీతో ఉన్నప్పుడే, సరి చేసుకొని విడిచిపెడితే నీతో ఉంటాడు. నీతో ఉన్నప్పుడే నీ జీవితంలో సమస్త అద్భుత కార్యాలు జరుగుతాయి. అట్టి కృపణ దేవుడు మనకి దయచేయును గాక. ఆయన మనతోనే ఉండును గాక. ఆయన నివసించే ఆలయములుగా మనము కట్టబడదుము గాక. ప్రతి అపవిత్రత మనము కడిగేసుకుందుము గాక. ప్రార్థన చేద్దాం.